ఆయన టీడీపీ ఆయనతో కూడా మాట్లాడిచ్చేస్తే అందరికి నేను సమాధానం చెప్పొచ్చు కదండి. మీరు చెప్పిన తర్వాత నేను టీడీపీకి వెళ్తానండి. మీరు చెప్పండి. ఆయనతో కూడా మాట్లాడించేస్తే నేను ముగ్గురికి సమాధానం మీరు చెప్పేస్తానండి. చెప్పండి. మీరు చెప్పిన దానికి మరి సమాధానం ఎవరు చెప్పాలి? ఆయన ఉండాలిగా. అలా అంటారు, మళ్ళీ చెప్పొచ్చండి, ఏమవుతుంది. మీరు చెప్పండి. ఏంటి గతంలో ఒకసారి మనం అనుకున్నాం వెళ్తారండి, అవునండి. వెళ్ళరని ఎవరు చెప్పారు? ప్రతిపక్ష హోదా గురించి కాదు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నాము. వెళ్తారు ఆశా గారు తప్పకుండా వచ్చి అసెంబ్లీ సమావేశాలకి మా అధినాయకుడు వెళ్తారు, ప్రజల తరపున మాట్లాడతారు అని చెప్పారు. కానీ మీ నాయకుడు అప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాల్లో అడిగాను, కానీ ఇప్పుడు కాదండి నెక్స్ట్ టైం వెళ్తారన్నారు. మొత్తానికి ఎప్పుడు వెళ్ళరు అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఏంటి ఎప్పటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కానీ, లేదా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన మీద కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్న విషయంలో అసెంబ్లీ సమావేశాల గురించి కూడా చర్చ వచ్చినప్పుడు క్లియర్గా ఆయన చెప్పారు. ఏమని చెప్పారండి? నేను ప్రతిపక్ష హోదా గురించి లెటర్ పెట్టాను, ఇలా దాని గురించి అడిగినా సరే దాని మీద ఎటువంటి సమాధానం లేదు. అయినా సరే మేము వెళ్ళినా సరే అక్కడ మాకు టైం ఇవ్వరు. నేను మీకు ప్రెస్ మీట్ లో ఒక విషయం, ఇప్పుడు ఫైనాన్స్ గురించి మాట్లాడిన దాంట్లోనే నేను చెప్పే విషయాల్లో ఇంతసేపు పట్టింది, క్లియర్ గా ఒక గంట పైన ఆర్థిక శాఖ మీదే ఆ గంట పైన పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని మేము అసెంబ్లీలో తిప్పికొట్టాలన్నా సరే నాకు అసెంబ్లీలో కరెక్ట్ టైం ఇస్తే తప్ప నేను అక్కడ ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పలేను కదా. దాని గురించి కరెక్ట్ టైం వాళ్ళు ఎవరు, కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం మాత్రం నాకు ఇస్తే ఈ విషయాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరవనే ఉద్దేశంతో, వాళ్ళు టైం ఇవ్వరనే ఉద్దేశంతో మేము వెళ్ళట్లేదు అని చెప్పి నిన్న స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనందరం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి టీడీపీకి ఎంత సమయం ఇచ్చారు సార్? మేడం గారు, ప్రతిపక్ష హోదాకి ఎంత సమయం అయితే ఇస్తారో అంతే సమయం ఇవ్వడం జరిగింది. ఇందాడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ సంఖ్యాబలాన్ని బట్టి, ఆ టైమింగ్ ని బట్టి మీరు సమయం అనేది కేటాయించారు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఆ రోజున వాళ్ళకి అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే టైంకిను ఎమ్మెల్యేస్ కి ఇచ్చే టైం అది డిఫరెంట్ గా ఉంటుంది మేడం గారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన సభలో ఆయన చెప్పిన దానికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఈయన సమాధానం చెప్పడానికి స్పెసిఫిక్ గా టైం డిఫరెన్స్ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు టైం వేరు, మళ్ళీ ఎమ్మెల్యేస్ తరఫున వచ్చే ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ రకంగా ఎందుకంటే తులసిరెడ్డి గారు 10% ఉంటేనే తప్ప ప్రతిపక్ష హోదా రాదు, అది సాంప్రదాయం అని చెప్పి చెప్పడం జరిగింది. సాంప్రదాయం అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా అటువంటి రూల్ లేదు. క్లియర్ గా తులసిరెడ్డి గారు పెద్దలు, ఆయనకి అన్ని తెలుసు, మనం చెప్పక్కర్లా. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టంలో 12B ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరు అనేది స్పష్టంగా నిర్వచించారండి. ప్రధాన ప్రతిపక్షం అంటే విపక్షంలో ఉండే పార్టీలో ఎవరికి ఎక్కువ సంఖ్యలో బలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 4 పార్టీలు. మీకు అధికారం ఉన్నప్పుడు తెలియదా ఈ పాయింట్స్, ఈ చట్టాలు, ఈ రూల్స్ అన్ని? అవును మేడం గారు, ఇప్పుడు తెలియదా అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కాదండి. ఒక్క మాట రమేష్ గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్స్ మర్చిపోయారా? ప్రజలు మర్చిపోలేదు. ప్రజలు మర్చిపోలేదు. 4 గనక లాగేస్తే ఎక్కడ ఉంటావని చెప్పి అడిగినటువంటి ప్రశ్న అదే అసెంబ్లీలో కదా, సీఎం స్థానంలో కూర్చొని కదా ఆ రోజు ప్రశ్నించింది, కాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఓకే, మీరు చెప్పిన మాటకి కట్టుబడి ఉందామండి. బయట మారడానికి అంత సమయం ఉంటుంది అంటున్నారు. ఓకే, అంత సమయం అసెంబ్లీలో రోజులు తరబడి ఒకే పార్టీకి ఒకే పర్సన్కి ఇవ్వాలంటే అది జరగదు. మిగిలిన మెంబర్స్ కూడా ఉంటారు, ప్రజలు చూస్తుంటారు. అది ప్రజల సొమ్ముతో నిర్వహించేటువంటి సభలు కాబట్టి, అంత ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి చాలా హుందాగా జరగాలని చెప్పి కోరుకుంటారు ఏ అసెంబ్లీ సమావేశాలను, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు. గతంలో శబదాలు చేశారుగా, చంద్రబాబు నాయుడు లాస్ట్లోనే చేశారుగా, ఇటువంటి కౌరవ సభలో నేను ఉండను, నేను మళ్ళీ సీఎం అయితేనే వస్తాను, ఈ విధంగా అవమానాలు భరించలేనని చెప్పి వెళ్ళిపోయి బయటకు వచ్చి ఏడ్చిన దానికి కూడా చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. ఓకే, అది పక్కన పెడదాం. మిగిలిన ఎమ్మెల్యేలు అయితే వచ్చారుగా అసెంబ్లీకి. మరి ఈనాడు మీ 10 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? వాళ్ళని వచ్చి ప్రశ్నించవచ్చు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు మంత్రుల తర్వాత ఆయనతోటి, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ప్రమాణ స్వీకారం చేపిస్తారనే ఉద్దేశంతో ఉన్నాం అందరం కూడా. కానీ అలా జరగలేదు అక్కడ. అలా జరగకుండా మంత్రుల తర్వాత లాస్ట్ లో
ఈయనతో చేర్పించడం జరిగింది. అంటే కాదు ప్రతిపక్ష కన్ఫ్యూజ్ హోదా అవుతున్నారు. ఇవ్వరు అనేది ఆ సీఎం రోజు తర్వాత క్లియర్గా ఆయన అర్థమైంది. చేపిస్తారు అనుకున్నారు, సీఎం తర్వాత కాకుండా మంత్రుల తర్వాత చేపించారు అంతేగా. చేపించారు. ఆ చేపించడం తోటి మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేది అర్థమైంది. అర్థమైంది వాళ్ళు కాబట్టి ఆ ఇచ్చేదేంటి సార్, తర్వాత మళ్ళీ decision తీసుకోవడం ప్రతిపక్ష జరిగింది. హోదా ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఇచ్చేదండి, ప్రజలు ఇచ్చారు కదా. ప్రజలు అదే చెప్తున్నాను. ప్రజలకి చట్టాలు మీకే తెలియదు, అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ప్రజా తీర్పు ప్రకారం ముందుకెళ్లారు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఒకవేళ మీ అధినేత రాకపోతే ఆనాటి సీఎం ఈనాటి ప్రతిపక్ష నేతగా ఆయన చెప్తున్నారు అనుకుంటున్నారు, ప్రజలు కూడా దాన్నే ఒకే ప్రతిపక్ష నేత అంటున్నారు. కానీ హోదా విషయానికి వస్తే అది పక్కన పెడదాం. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? నాయకుడితో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి ఇష్టంలోకి వెళ్ళట్లేదండి. వాళ్ళందరూ నాయకుడిని ఫాలో అవుతున్నారు. జగన్మోహన్ సో రెడ్డి ప్రజా గారు సమస్యలు అవసరం లేదు, మేము ప్రజల ఆ గురించి నియోజకవర్గాల ఎక్కువ సమస్యల గురించి మాట్లాడాలి. పట్టించుకోరు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే ప్రజా సమస్యలు తీరుతాయని మరి కాదు ఇంకెందుకు కదండి. అసెంబ్లీ? అసలు అసెంబ్లీ అనవసరమేమో. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏం చేయాలో, ఎందుకంటే ఇప్పుడు మీకు క్లియర్ గా దర్శి నియోజకవర్గం ఉందండి. అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. మా ఎమ్మెల్యే ద్వారా ఏం పనులు చేపించట్లేదే. వాళ్ళు ఇచ్చిన ఇన్ఛార్జ్ ఎవరైతే 11 చోట్ల వాళ్ళ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే కలెక్టర్లు మాట్లాడుతున్నారు, వాళ్ళతోటే ఎస్పీలు మాట్లాడుతున్నారు. వాళ్ళనే అక్కడ తీసుకొచ్చి వాళ్ళ పనులు చేపించుకుంటున్నారు. ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళతోటే పనులు చేపిస్తున్నారు, వాళ్ళనే మీటింగ్స్ పిలుస్తున్నారు. ఇవాళ అక్కడ ఎమ్మెల్యే అన్న రిప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్ చూడటం లేదు కదా. ఈయన ఎమ్మెల్యే, ఈయన గౌరవం ఇవ్వాలి, ఈయన ప్రోటోకాల్ గతంలో 151 వచ్చినప్పుడు ఆ 23లో 2-3 పక్కకి వెళ్ళిపోయినా అప్పుడు జరిగిన పరిస్థితులు కూడా ఇవే రమేష్ గారు. కానీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తేనేనా అంటే అసలు ఇంకా అసెంబ్లీ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? మీరు గతంలో జరిగినవి కూడా ఇవే అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేయాల్సినవి మేము ఏమి చెయ్యము, వాళ్ళు చేసిన తప్పులు మేము చేయమనే కదా వీళ్ళు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అదే తప్పులు వీళ్ళు చేస్తుంటే వీళ్ళు ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు, వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు, అధినేత వెళ్ళిపోయిన వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు. వాళ్ళు మీకు జ్ఞాపకం లేదేమో, ఆ రోజు కూడా నేను క్వశ్చన్ చేశా, బడ్జెట్ పెడతా ఉంటే కనీసం బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ కాకముందే మీరు నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి ఇంత హంగామా చేసి సస్పెండ్ అయ్యి బయటకు వెళ్ళడానిక సమావేశాలకు వెళ్ళారు. కనీసం కొంచెం సమయం పాటించాలి కదని చెప్పి ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేల గురించి మన డిబేట్ లో ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కూడా అడిగాము. జ్ఞాపకం ఉంటే తప్పకుండా క్వశ్చన్ చేస్తాము. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను వెళ్ళి మాట్లాడాలి కదా. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది వేరు, ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా ఇప్పుడు మన డిబేటే ఉంది రమేష్ గారు, మీరు ఒక్కరే ఉన్నారు, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకోండి, అపోజిషన్ ఎవరు లేరు అనుకోండి, మీరు చెప్పిందే కరెక్ట్. అపోజిషన్ పార్టీ ఉంటేనే కదా లేదు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేది. మీరు బయటకు వచ్చి ఎంతసేపు మాట్లాడినా అది వాస్తవాలు ఉన్నా సరే తిరిగి సమాధానం చెప్పే పర్సన్స్ ఎక్కడ? అదే వేదిక అసెంబ్లీ. ప్రెస్ మీట్లు పెట్టి మేము మాట్లాడిందానికి వాళ్ళు రిప్లై ఇస్తున్నారు కదండి. ఇంకెందుకు అసెంబ్లీ? కేవలం బడ్జెట్ కోసమే అంటారా? బడ్జెట్ కూడా బయట ప్రవేశపెట్టచ్చు అంటారా? మేము బయట మాట్లాడేదానికి విలువ లేకపోతే వాళ్ళు మాట్లాడకూడదు కదా, ఉండొచ్చు కదా. అసెంబ్లీ ఎందుకు అంటున్నా, మనం నిర్మించుకోవడం ఎందుకు అంత హుందాగా అన్ని సీట్లు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసుకుని ఎందుకు అసెంబ్లీ పెట్టుకోవడం అవసరం లేదేమో. అందుకేనండి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఎలాంటి విషయం ఎదురొచ్చినా సరే మేము ఎదుర్కొంటాం, అసెంబ్లీకి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్పేశారు. చెప్పిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ గారి దగ్గర అది పెండింగ్ ఉంది, దాన్ని ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. నిజంగా ఇవ్వమన్నారు అనుకోండి, 60 రోజుల్లో వాళ్ళు రద్దు చేస్తాం సభ్యత్వాన్ని అంటే రద్దు చేసినా సరే ఎలక్షన్కి వెళ్ళాలని నేను సిద్ధం అనుకుంటున్నా. ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఏం చేసుకుంటారో చేసుకోమని, నేను దేనికైనా సిద్ధమే అని చెప్పి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా ప్రతిపక్ష హోదా కోసమేనా లేదంటే గతంలో అందరికీ తెలిసిందే అందరం చూసిందే ఏదైతే పెద్ద పెద్ద కళ్ళు పెట్టి చూస్తుంటే భయపడాలా, కూర్చోవయ్యా కూర్చో అని చెప్పిన పరిస్థితులు కానీ, ఎంత పొడుగు ఎదగడం కాదని చెప్పినటువంటి బాడీ షేమింగ్స్ కానీ, అచ్చెన్నాయుడు ఈసారి మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక్కసారి మీరు ఆ ప్లేస్ లో ఉండి నేను ఇక్కడ ఉండి ఆ ప్లేస్ లో ఆయన ఉండగా చూడాలనిపిస్తుంది, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో, ఇవన్నీ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత లేదు వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అవుతున్నారు. దానికి ఒక ప్రతిపక్ష హోదా అనేది సాకు మాత్రమేనా అనేది ఒక పాయింట్. ఆశా గారు నిజంగా అది సాకు అని అనుకుంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారిని మనం అసెంబ్లీకి రప్పించి మేము అనుకున్నది ఇష్టం వచ్చినట్టు చేద్దామనే ఉద్దేశం వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా ఆశా గారు అదే చెప్తున్నా, ఈయన రాకపోతే మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే ఆయన రావట్లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పొచ్చు వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. కానీ వాళ్ళ అభిప్రాయం పక్కన పెట్టండి సార్, వాళ్ళు రావాలి అనుకుంటున్నారు, మీరు రాకపోవడానికి రీజన్ ఏంటి? ప్రతిపక్ష హోదానా
గతంలో ఇదే అసెంబ్లీలో మీరు చేసినటువంటి చేష్టలు అనుకోండి, విన్యాసాలు అనుకోండి, కామెంట్స్ అనుకోండి, వాటి కారణంగానా ఆ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఆ ప్లేసెస్ లో ఆ స్థానాలు ఉన్నటువంటి పర్సన్స్ ని బట్టా? ఆశా గారు అటువంటి అనుకుంటే నిన్న కూడా ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. నిజంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ సరైన సమయం రాదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. అది ప్రజల్లోకి వినిపిస్తున్నటువంటి మాట, ప్రజల నుంచి వస్తున్న మాట ఇది. నిజంగా మీరు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట్లాడతారు, లేదా గతంలో అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు అని చెప్పి మీరు చెప్తున్నారు. 2014-19 మధ్య బొండా ఉమా గారు కొడాల నాని గారిని ఏ విధంగా బూతులతో మాట్లాడారనే మాట ఎవరు చెప్పరు. అలాగే అప్పుడు ఇదే అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మగాడివి అయితే నీకు దమ్ముంటే అని మాట్లాడిన మాటలు ఎవరూ చెప్పరు. ఎంతసేపు కూడా ఎందుకు చెప్పడం లేదనేది ఒక్కసారి వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి రాకపోయి ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచిన అధికారంలో మీరు ఉన్నప్పుడు వాళ్ళు రాకపోతే తప్పకుండా క్వశ్చన్ చేసేవాళ్ళం. ఆనాడు మీరు అన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి వాళ్ళు ఉన్నారుగా, వచ్చారుగా. సీఎం లేకపోయినా అంటే సీఎం, ఈనాటి సీఎం, ఆనాటి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పర్సన్ నేను వెళ్తున్నాను కౌరవ సభకి సీఎం గానే వస్తానని చెప్పి వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళు వచ్చారు కదా, అచ్చెన్నాయుడు ఉన్నారు కదా, సస్పెండ్ అయ్యారు కదా, ప్రతి సభలో సస్పెండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు, మా నాయకుడు వెళ్ళట్లేదు కాబట్టి మేము వెళ్ళమని చెప్తున్నారు, వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇప్పుడు రానప్పుడు దానికి మళ్ళీ అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వచ్చారు కదంటే వాళ్ళ నాయకుడు వెళ్ళిపోయి మేము వెళ్తాం అనుకున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ నాయకుడు వాళ్ళు ఫాలో అవ్వాలా, మా నాయకుడు లేని సభలో మేము వెళ్ళాం అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రజా సమస్యలు ప్రజలు గెలిపించారు. మీ నాయకుడు సీట్ ఇచ్చినా ప్రజలు గెలిపించారు అన్న మీరు కావారి నియోజకవర్గంలో అని చెప్పి ఆ ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికైనా సరే అసెంబ్లీ వేదిక కదా. ఒక్కసారి రమేష్ గారు ప్లీజ్. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆశా గారు. గుడ్ మార్నింగ్.